సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని లగ్ధారం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మేటే సుమలత శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని 3 వార్డుల ప్రజలు పాల్గొన్నారు. ఈ సభలో శానిటేషన్, మురుగునీటి సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో ఇళ్ల మధ్య ఒంపు ప్రాంతాల్లో నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా మ్యాపింగ్, సవరణ, సెన్సెస్ అంశాలపై సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకట కిషన్ రావు, అధికారులు, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఇది రెండో సభ అని పెట్టుకున్నాం. మొదటి సభ కాగానే మనం కౌన్సిల్ తీర్మానం చేసినప్పుడు మనం ఒక్కొక్క వార్డుకు 10 లక్షల రూపాయలు ఇస్తూ కొంత పనులు చేసుకోవడానికి కౌన్సిల్ పరిధిలో ఉన్నాయి, చేయగలిగాం. మీరైతే స్కూల్ కు రిపేర్ గురించి అడిగారో ఆ సబ్జెక్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది. ఇంకా స్కూల్ తెరవలేదు. ఎంఈఓ గారు వచ్చారు, వారు ఇంకా సబ్జెక్ట్ ఇంకా స్కూల్ తెలియలే కాబట్టి అవి ఎన్ని సెలవులో ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ మంత్ తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళతో మాట్లాడి చెప్తాం. రోడ్డు గురించి ఆల్రెడీ మీకు చెప్పాను నేను విషయాలు. ఈరోజు మనం లగ్ధారం వార్డ్ ఆఫీస్లో వార్డ్ సభ నిర్వహించడం జరిగింది. ఈ వార్డ్ సభ ముఖ్య ఉద్దేశం శానిటేషన్, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం. ఇంకోటి ఇంకుడు గుంతలు, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకుడు గుంత కంపల్సరీ ఉండాలి అని అవేర్నెస్ కోసం జరిగింది. ఇంకొకటి వచ్చే వర్షాకాలంలో మనం చేయాల్సిన పనులు, చెట్లు నాటడము, నీట్గా ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ ఉంటే అది క్లియర్ చేసుకుని రోగాలు రాకుండా చూసుకోవడం, అలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకి. ఇంకోటి ఓటర్ జాబితా మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి దాని గురించి వివరణ చేయడం జరిగింది. అండ్ సెన్సెస్ కూడా ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇబ్బంది ఉండదు, టైంకి మీరు ఉంటారో ఉండరో, సో అది చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఆన్లైన్లో అడిగారు, సో దాని గురించి చర్చలు జరిగినాయి. ఇప్పుడు ప్యాచ్ వర్క్ కొంచెం జరుగుతుంది. సో అది పెద్ద వచ్చిన అమౌంట్ కాబట్టి సో వాళ్ళని క్రషర్స్ ద్వారా ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుని అది ముందుకు తీసుకెళ్ళి కంపల్సరీ రోడ్ అయితే కంపల్సరీ వేపిస్తాము. తాగునీటి సమస్య ఉందని కూడా అన్నారు. తాగునీటి సమస్య అయితే 80% కంప్లీట్ అయింది. సో మిషన్ భగీరథ వాటర్ పైనుండి రాకపోవడం వల్ల కొంచెం సమస్య ఉంది అని అంటున్నారు. సో అది కూడా క్లియర్ చేస్తాం. సో పైనుండి వాటర్ రాకపోతే మనం ఇక్కడ బోర్లు వేయించినాం. సో వాటర్ సమస్య ఉండడం వల్ల బోర్లు ప్రతి వార్డులో వేయించినాము, 3 బోర్లు వేయించినాము. దాంట్లో మోటార్ కూడా ఫిట్ చేసినాము. సో ఇది కొంచెం వరకు తగ్గుతుంది వాటర్ ప్రాబ్లం అయితే.